కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారట, కాంగ్రెస్ చట్టాలు చేస్తుందట. నేను సూటిగా అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలలో కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఏంది, నువ్వు తెచ్చిన చట్టాలు ఏంది? వాళ్ళ పోరాటాన్ని ఏ పోరాటం చేశారు, ఏ చట్టాలు చేశారు? కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్తో పొత్తున్న కమ్యూనిస్టుల గురించే నేను మాట్లాడుతా ఉన్నా. వాళ్ళు పోరాడతారు, ఇక చట్టాలు చేశాడట. ఏ చట్టాలు చేశారు? ఇదో భాగం. ఇక ఆయన మాట్లాడిందల్లా ఏంటి అంటే, ఎన్టీ రామారావుకి నివాళులు అర్పించడం, రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నట్టు నాటకాలు ఆడటం, ఈ 2 పదాలు వాడాడు ఆయన. ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తాడట. తెలంగాణ తెచ్చుకున్నది ఎవరెవరికో నివాళులు అర్పించాలని కాదు, అమరవీరులకు నివాళులు అర్పించాలని. అమరవీరులని కనీసం జోహార్ అనే తెలియలేదు ఎప్పుడు కూడా. జై తెలంగాణ అనే పదం నోటికే రాదు అసలు. పక్క తెలంగాణ ద్రోహిగా మాట్లాడతావు, అమరవీరులకు కనీస గౌరవం ఇవ్వవు, కానీ నివాళులు అర్పిస్తాం. రైట్, అర్పించు, తప్పేం కాదు. నీకు అభిమానం ఉంటే అర్పించడం కూడా తప్పు కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, వేదిక కమ్యూనిస్టులది, పొగుడుతున్నది రామారావుని, అనుసరిస్తున్నది తెలుగుదేశం పార్టీని. అసలు నీవెవడు బాబు? నీ అంత ఉడతవారం ఉంది తప్ప, కంచెలు చేరి మాట్లాడినట్టు. వెనకట ఎనుగుల వెంకటస్వామి ఒక ఆమె ఉండే, అది ఊపుతూ ఉంటుంది తలకాయ. అట్లా ఊపుడు తప్ప నువ్వు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీని తిడుతున్నావు అనే దానికి కనీసం స్పష్టత లేదు. ఆయన అనేది ఏంటి? ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలి అంటే 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ని బొందబెట్టాలట. అసలు రామారావుకి బీఆర్ఎస్కి ఏంటి సంబంధం? రామారావు చనిపోయిందేమో 1995లో, బీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ పుట్టిందేమో 2001లో. రామారావు చనిపోయినాక 6 సంవత్సరాల తర్వాత పుట్టిన టీఆర్ఎస్ని దీన్ని బొందబెడితే రామారావుకు నివాళులు అర్పించినట్ట. సిగ్గు, శరం, లజ్జ, బిడియం ఇట్లాంటి పదాలు ఏమైనా ఉండాలిగా, చరిత్ర తెలుసుకోవాలిగా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ.
కేసీఆర్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిండట ఇక్కడ. రామారావు చనిపోయినాక తెలుగుదేశం పార్టీ ఎవరి చేతిలో ఉన్నది? చంద్రబాబు చేతిలో ఉంది. మరి చంద్రబాబు పేరు చెప్పరా, అది రామారావు పేరు అని చెప్పుకుంటున్నావు సిగ్గుశరం లేకుండా. చంద్రబాబు పార్టీని తెలంగాణలో లేకుండా చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గర్వపడుతుంది తప్ప బిడియపడట్లేదు. ఎస్, తెలంగాణ వ్యతిరేక పార్టీలను తెలంగాణ లేకుండా చేయాలన్నదే కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఉండాలి? నీకు కూడా అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా తెలుగుదేశంలోకి పో. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా గడ్డ మీద చేరి నువ్వు మాట్లాడావు. ఖమ్మం జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే అదే టీడీపీ నుంచి, అదే టీడీ పార్టీ గుర్తుపైన ఖమ్మం జిల్లా నుంచి